సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. నమస్తే. రీసెంట్‌గా మొన్న మధ్య చూసాము 'పవిత్ర నరేష్' పెళ్లి. లవ్ పెళ్లి అనేసి అది చాలా ఇంకా ఏమంటారు దాన్ని బాగా వివాదంగా అయిపోయింది. అందరికి షాక్ కూడా తగిలిందనమాట. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే లైన్‌లోకి శ్రీకాంత్ అయ్యంగర్ అండ్ నటి జ్యోతి వస్తున్నారన్నట్టుగా వార్తలొచ్చినాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళు జ్యోతి శ్రీకాంత్‌కి ముద్దు పెడుతున్నట్టుగా ఒక ఫోటోతో సహా ఆయన ఒక సోషల్ మీడియాలో ఒకటి వదిలారనమాట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వాళ్ళలా అవుతారంటారా? అంటే అక్కడ ఒక వివాదం ఉంది. అంటే అతను వివాహితుడు. ఓకే. డివోర్స్ కాకముందే ఈ రిలేషన్స్‌తో ఉన్నారు అనేది ఆవిడ అంటే బయట సర్క్యులేట్ అయింది ముందు వార్త నరేష్ పవిత్ర గురించి. అయిన తర్వాత ఆయన భార్య ఎంటర్ అయ్యి ఆవిడ వివాదాన్ని రేపారు. అంటే నాతో సెటిల్ కాకుండా వేరే వ్యవహారాన్ని ఎలా నడుపుతాడు అతను అనేది ఒక లీగల్ పాయింట్ ఆవిడ రైజ్ చేశారు. అలాగే ఆవిడకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఆ వివాదం అలా రోడ్డు మీదకి వచ్చింది. సరే ఫైనల్గా అది క్లియర్ అయ్యి ఆయన వాళ్ళిద్దరూ రిలేషన్తో కొనసాగుతున్నారు. దాని మీద ఒక సినిమా కూడా చేశారు. ఒక సినిమా చేశారు. అంటే దాని చుట్టూ ప్రజల్లో అలముకున్నటువంటి అభిప్రాయాలని ఒక రకంగా సొమ్ము చేసుకునే ప్రయత్నమే అది జరిగింది. ఇప్పుడు ఈ శ్రీకాంత్ అయ్యంగారికి సంబంధించి నేను ఒంటరిగా ఉంటున్నాను ఇలాంటి మాటలు ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చారు రిపీటెడ్గా. దీంతో పాటు ఆయన చాలా సందర్భాల్లో తనకిష్టం వచ్చిన పద్ధతిలో ఆయన బిహేవ్ చేస్తాడు, తనకిష్టమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడతాడు. అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తోంది అని కూడా అనుకోడు ఆయన. ఈ మధ్యకాలంలో ఆయన మీడియా మీద కూడా విరుచుకుపడి ఈ రివ్యూస్ రాసే వాళ్ళందరూ కూడా మా మీద పడి బతుకుతున్నారు అని చాలా అనకూడని మాటలు అన్నాడు. అని మా సినిమాకి మీరు రివ్యూలు రాకపోయినా మా సినిమాలు ఆడేస్తాయి ఇలా మాట్లాడాడు ఆయన. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతాడు ఏదైనా సరే. ఆ అగ్రెసివ్గా మీడియా మీద దాడి చేశాడు. అది చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో రివ్యూస్ గురించి. అంటే ఏమాత్రము నెగిటివిటీ అంటే రివ్యూస్ వలన సినిమాలు పోతున్నాయి అనేటువంటి ఒక పెయిన్ ఏదో ఉంది ఇండస్ట్రీలో చాలామందికి. దాన్ని కొంచెం జెంటిల్గా ఒకవేళ రివ్యూస్లో తప్పు ఉంటే రివ్యూస్ మీద కామెంట్ చేయొచ్చు. అంతేగాని టోటల్ మీడియాని రివ్యూ అనేది పాజిటివ్గానే ఉండి తీరాలి అన్నట్టుగా మాట్లాడటం తప్పు. సినిమా నచ్చకపోతే నచ్చలేదని రాస్తారు, లేదు మాట్లాడతారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు. అంటే విమర్శ అనేది తీసుకుంటే మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఫర్దర్గా అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాంటెడ్గా బ్యాడ్ చేయటం అనేది జరగదు. రెండోది చాలా సందర్భాల్లో రివ్యూస్ ఏం చెప్పినప్పటికీ జనాలు దీనికి భిన్నంగా వెళ్ళి సినిమాలు చూసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. బ్యాడ్ రివ్యూస్ వచ్చిన సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి. ఈవెన్ దేవర సినిమాకి కూడా చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. నెగిటివ్ టాక్ మాత్రమే కాదమ్మా, అది నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. ఆ సినిమాలో చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి అని రివ్యూస్లో మాట్లాడారు. అంత మాత్రం చేత థియేటర్కి జనాలు వెళ్లకుండా ఆగిపోలేదు కదా. అతని మార్కెట్ ఉన్న ఏరియాలో 500 కోట్లు ఆ సినిమా చేసింది. కాకపోతే ఆ సినిమాకు జరిగినటువంటి ప్రాబ్లం ఏమిటంటే అది హిందీ బెల్ట్లో ఏమాత్రము నడవలేదు సినిమా. అందుకని అక్కడ ఆగింది. అది 500 కోట్ల దగ్గర. సౌత్ మార్కెట్లో బాగానే కలెక్ట్ చేసింది. ఆ మేరకు విజయవంతమైన సినిమా అనేది. అలాగే నాని సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో, దానికి కూడా నెగిటివ్ రివ్యూసే వచ్చినాయి. అయినప్పటికీ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అందుకని రివ్యూ మీద దాడి చేయటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ ఈ శ్రీకాంత్ అయ్యంగారు చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అది తప్పని కూడా ఆయన ఫీల్ అవ్వట్లేదు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎవరో అడిగితే నేను నా అభిప్రాయాల మీద నిలబడి ఉన్నాను అన్నాడు ఆయన. అలాగే చాలా సందర్భాల్లో మతపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన కొంచెం మాట్లాడతారు, రిజిడ్గా కొంచెం క్రూడ్గా కూడా మాట్లాడతాడు.
ఇలా వన్ సైడ్ తీసుకుని తన అభిప్రాయాన్ని చెప్పుకోవటం వేరు, తన అభిప్రాయాన్ని చెబుతూ అవతల వాళ్ళ మీద దాడి చేయటం వేరు. ఆ దాడి చేసే క్యారెక్టర్ అయింది అంటే ఆర్గ్యుమెంట్ కాదు, అది అటాకే. ఓకే. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు అని ఆయన సూచనప్రాయంగా చెప్పాడు. సూచనప్రాయంగా చెప్పాడు తప్ప ఆయన అధికారిక సమాచారం ఏం కాదు అది. ఏమో రేపు పొద్దున అధికారికం చేసి ఆయన ఒక ఇన్విటేషన్ పంపిస్తే ప్రపంచం అంతా హర్షిస్తుంది. లేదు, ఎందుకు ఇలా పోస్ట్ చేశాడు ఆయన ఆ ఫోటో అనేది కూడా చూడాలి. ఏదైనా ఆయన చెప్పాలి. ఆయన చెబితే అధికారికం, కాకుండా మాట్లాడితే మళ్ళీ మీద పడిపోతాడు ఆయన. ఓకే. అందుచేత ఆ ప్రమాదం ఉంది ఆయనతో. ఓకే. ఆయనే చెప్పుకుంటాడు, ఆయనకు అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఆయన ఏదైనా ఓపెన్గానే మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. తన జీవితంలో జరిగిన, తన కుటుంబంలో జరిగిన వ్యవహారాలు కూడా ఆయన ప్రపంచానికి చెప్పే ప్రయత్నమే చేశాడు తన కోణంలో. అవతల వాళ్ళ కోణం ఎలాగూ తెలిసే అవకాశం లేదు కాబట్టి ఇదే సర్క్యులేషన్లో ఉంది. అట్లా ఈ రిలేషన్కి సంబంధించి కూడా ఆయనే రేపు ఎప్పుడో మై లవ్ అని కూడా కింద పెట్టారు కదా. అవును, అదే 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 అంటే ఇంకొంచెం విస్తరించి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇలా పెట్టాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఎవరన్నా అంటే గనక, లేదు అంటే ప్రేమ అంటే ఇదేనా అని చెప్పి కూడా దాడి చేయగలడు ఆయన. అవును. అందుకని ఆయనతో కొంచెం ప్రమాదం ఆయన చెప్పే వరకు వెయిట్ చేద్దాం అంతే.